యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. చాలామంది క్రైస్తవులు అంటే ఇది అమెరికా మతం అనుకుంటారు. కానీ రెండవ రాకడ వచ్చిన సమయంలో ఎవరైతే అమెరికా మతం అనుకుని మరి దేవుళ్ళకి రాకుండా ఆటంకపరచబడతారో వాళ్ళందరూ కూడా మరి కొంతమంది ఏదో మనకెందుకులే అని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా రెండో రాకడ సమయంలో యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు బూరధ్వని వినబడినప్పుడు మరి యేసు ప్రభుని తేరి చూస్తారు. అందరూ కూడా చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? అయ్యో మేము ఏదో అమెరికా మతం అనుకున్నాం, కొంతమంది అయ్యో ఇదేదో అనుకున్నాం, నిర్లక్ష్యం చేసాం అని రొమ్ము కొట్టుకుంటే ప్రయోజనం ఉండదు. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే అక్కడ రొమ్ము బాధకు ఏడుస్తారు. ఎందుకు? మళ్ళీ తిరిగి రాడని. చనిపోయాడు, మళ్ళీ తిరిగి రాడు, అయిపోయిందని. అలాగే అయిపోయింది, ఇంకా మళ్ళా మనకు వెళ్ళే అవకాశం లేదని వాళ్ళకి తెలిసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు. కాబట్టి ముందుగానే ఆ రొమ్ము కొట్టుకుని ఏడ్చే మరి పరిస్థితి రాకుండా, ఆ రొమ్ము కొట్టుకుని ఏడ్చే ఆ స్థితిలో మీరు లేకుండా ఉండాలంటే కనుక యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరించి మరి హృదయంతరంలో మరి దేవుని ఆహ్వానించి మరి పశ్చాత్తాపడినట్లయితే పాపం దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడాలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి మరి ఇంకో మాట ఉంది దేవుని వాక్యంలో, యెహోవాను ప్రేమించే వాళ్ళ చెడుతనమని అసహ్యించుకుంటూ ఉంది. కాబట్టి నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే ఆ విధంగా చెడుతనం అసహ్యించుకోవాలి. దాన్ని పూర్తిగా దూరం పెట్టి దేవునితో జీవిస్తున్నట్లయితే కనుక పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కృప చూపించి మీరు పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. పరిశుద్ధులు మాత్రమే పరలోక రాజ్యాన్ని ప్రవేశిస్తారు. పరిశుద్ధత లేకుండా ప్రభా నన్ను క్షమించు అంటే వెళ్ళరు. ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి, శుద్ధి చేసుకోవాలి. ఏదైనా పాపం ఉన్నట్లయితే మనకు మనమే పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అలా కాకుండా ఎవరు కూడా వెళ్ళరు. ఏ మాత్రం నిర్లక్ష్యమును కూడా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పరలోక రాజ్యం అంటే పరిశుద్ధమైన పట్టణం. అది మన దేవుడు పరిశుద్ధుడు. పరలోక రాజ్యం కూడా పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధ పట్టణానికి చేరుకోవాలంటే కనుక మరి ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మరి ఆయన రక్తంలో కడుక్కుంటేనే పాపాలు పరలోక రాజ్యానికి వెళ్తారు. లేని పక్షంలో ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళడానికి ఎక్కడ కూడా అవకాశం చూడలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి, వివేచించండి. ఇది మార్గం మాత్రమే పరలోక రాజ్యానికి. నేను పరలోకం వెళ్ళాలి, పరిశుద్ధ పట్టణంలో ఉండాలి, యోగాలు నరకంకి వెళ్ళకూడదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే దీన్ని ఎంచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశించుగాక. ఆమేన్.